ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన కొలుకుపూడి శ్రీనివాసరావు ఇప్పుడు టీడీపీ పార్టీకి తలనొప్పిగా మారిపోయారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే కొలికిపూడి దూకుడు వైఖరితో ఇబ్బంది ఎదుర్కొన్న టీడీపీ అప్పట్లో ఆయనకు సర్ది చెప్పింది. కానీ గెలిచిన తర్వాత కూడా ఆయన తీరు మారకపోవడం, రోజుకో వివాదంతో పార్టీకి తలనొప్పులు తెస్తుండడంతో కొలికిపూడి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్థితి చంద్రబాబుకి అధిష్టానానికి ఎదురవుతుంది. దీంతో కొలికిపూడికి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారంటున్నారు. తిరువూరులో సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నం, రైతులు, జర్నలిస్టులు, ప్రత్యర్థుల మీద ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు కూడా ఆయన తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. ఇదంతా చూస్తూ చంద్రబాబు ఎలా ఊరుకుంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందని చర్చ నడుస్తోంది. దీనికి తోడు దీక్షలు, ర్యాలీల పేరుతో చీటికి మాటికి కొలిక్కిపేడి చేస్తున్నటువంటి హంగామాను అడ్డుకోవడానికి అధిష్టానం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. తాజా వివాదాల నేపథ్యంలో తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా కొలుక్కుపూడి శ్రీనివాసరావు స్థానంలో పార్టీ సీనియర్ నేత సేవల దేవదత్తు నియమించబోతున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలంటూ సేవల దేవదత్తు రీసెంట్ గా చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా అన్ని విషయాలు తెలియజేస్తానని సేవల దేవదత్ చెప్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం సేవల దేవదత్కి ఏ సమాచారం ఇచ్చిందని సస్పెన్స్ గా మారింది. ప్రోటోకాల్ పదవి ఇచ్చి నియోజకవర్గ బాధ్యతలు చూడాలని దేవదత్తుని అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ కార్యాలయం నుంచి అధికార వర్గాలకు సేవల దేవదత్ కేంద్రంగా ఆదేశాలు పాటించాలని సమాచారం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎమ్మెల్యేగా ఉండగా మరొకరికి అధికార బాధ్యతలు అప్పచెప్పడం అనేది రాష్ట్రంలో సంచలనంగా చెప్పొచ్చు. ఇండైరెక్ట్ గా ఆయన సస్పెండ్ చేసినట్టే అవుతుంది. ఉద్యమ నేపథ్యంగా ఎమ్మెల్యే కొలుక్కుపూడి శ్రీనివాస్ ఈ పరిణామాలు చూస్తే సైలెంట్ గా ఉంటారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కూటమి పార్టీలోని కొలిక్పూడి అభిమానులు దీని మీద ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు తిరుమల వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కొలిక్పూడి ఇప్పుడు తిరువూరు కూడా రాబోతున్నారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను తిరుమలకి వెళ్తానని, వైసీపీ కార్యకర్తలందరూ వారి ఊర్లోని దేవాలయాల్లో పూజలు చేయాలని ఆ మధ్య పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీని మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు స్పందించారు. అయితే జగన్ ని శిశుపాలుడితో పోల్చడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. మంత్రి అచ్చెన్నాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ జగన్ మీద విరుచుకుపడ్డారు. పవిత్రమైనటువంటి తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారం చేసిన పాపం మీదే అని, తిరుమల కొండను అభివృద్ధి చేసినటువంటి పాపం మీదే అని, తిరుమల వ్యాపార కేంద్రంగా చేసే పాపం మీదే అని, లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని ఉపయోగించిన పాపం మీదే అని, ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదలదని మంత్రి అచ్చెన్నాయుడు జగన్ మీద మండిపడ్డారు. జగన్ శిశుపాలుడిలో మీరు చేసినటువంటి 100 తప్పులు పూర్తయ్యాయని, ఇప్పటికైనా భగవంతుని క్షమించమని, తప్పులు ఆ దేవుడి ముందు ఒప్పుకుని చంపలేసుకోవాలని, అలా చేస్తే మీరు చేసినటువంటి తప్పులు కొంచెమైనా పరిహారం చిక్కుతుందని, అలా కాకుండా ఇప్పుడు కూడా దేవుడి ముందు రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించరని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అత్యంత దారుణంగా శ్రీవారి లడ్డూలు తయారు చేసిన పాపం మీకు పండిపోయిందని, ఆ పాపాలు మిమ్మల్ని వదిలిపెట్టమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.